సులభంగా డబ్బులు సంపాదించండి అంటూ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ని విచ్చలవిడిగా ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కి పెద్ద షాక్. బెట్టింగ్ యాప్స్ ని ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై ఒకేసారి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. సెలబ్రిటీల ప్రచారంతోనే అనర్థం ఎక్కువగా జరుగుతోందని భావించిన పోలీసులు ఈ మేరకు కేసులు నమోదు చేసి చర్యలకు రెడీ అవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ల పాపం పండింది. ఒక్కొక్కరుగా కాదు, ఒకేసారి అందరిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. మొన్న లోకల్ బాయ్ నాని, నిన్న హర్ష సాయి, ఈ రోజు మాత్రం ఏకంగా 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో పోలీసు యంత్రాంగం కదిలింది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ల ఐడీలను, వాళ్ళ వీడియోల్ని స్వచ్ఛందంగా సజ్జనార్ ట్విట్టర్ ఐడీకి ట్యాగ్ చేస్తున్నారు ప్రజలు. మరికొంతమంది బాధితులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది సజ్జనార్కు ప్రూఫ్లతో సహా ట్యాగ్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల వల్లే ఇంత ప్రమాదం జరిగిందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. అటు బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దారికొచ్చారు. తప్పు చేశామంటూ ఒప్పుకుంటున్నారు. బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ఆడడం, అలాంటి పనులకు ప్రోత్సహించడం, ప్రచారం చేయడం కూడా నేరమే. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్సర్ల అందరిపై కేసులు పడ్డాయి. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒకేసారి 11 మందిపై కేసులు తెరిచారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రితు చౌదరి, టేస్టీ తేజతో పాటు 11 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిపై ఐటీఏ యాక్ట్ 2008 కింద 318 సబ్ క్లాస్ 4, 3A, 66D లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముందుగా లోకల్ బాయ్ నానితో ఈ కేసుల పరంపర మొదలైంది. తనదైన శైలిలో ఓ బెట్టింగ్ యాప్ కు ప్రచారం కల్పించాడు నాని. తను లక్షల రూపాయలు ఆర్జించానని, అందమైన ఇల్లు కట్టుకున్నానని, ఇల్లు కదలకుండా సంపాదిస్తున్నానని, మీరు కూడా అలానే సంపాదించండి అంటూ ఫేక్ ప్రచారం చేశాడు. ఇది నమ్మి వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి నాని చెప్పిన బెట్టింగ్ యాప్స్ వాడాడు. ఏకంగా 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. నాని చెప్పిన మాటలు విని తను తీవ్రంగా నష్టపోయానంటూ ఇతడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. అదే టైంలో ఐపీఎస్ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్స్ వాడొద్దంటూ అవగాహన కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న నాని వెంటనే వీడియో పెట్టాడు. తాను తెలియక చేశానని, అంతా క్షమించాలంటూ అందులో వేడుకున్నాడు. కానీ పోలీసులు తగ్గలేదు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత బయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు పడింది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఇతడు బాగానే సంపాదిస్తున్నాడు. అయినా అతడికి తృప్తి లేదు. ఈజీగా మనీ వస్తోందని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. యువతను తప్పుదారి పట్టించేలా ఇతడు బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేశాడని, కొన్ని మోసపూరిత పదాలు వాడారంటూ నూతన్కల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ మనోజ్ కుమార్ కేసు పెట్టారు. దేశ విదేశాల్లో బైక్ రైడ్ చేస్తూ స్థానిక విశేషాలు వెల్లడిస్తూ మంచి ఆదరణ తెచ్చుకున్నాడు సన్నీ యాదవ్. దాదాపు అన్ని బైక్ కంపెనీలు ఇతన్ని స్పాన్సర్ గా చేస్తున్నాయి. తమ బైక్స్, హెల్మెట్స్ ప్రచారం కోసం ఇతడి సేవల్ని వినియోగించుకుంటున్నాయి. అలా చాలా డబ్బులు సంపాదించాడు సన్నీ యాదవ్. ఇవి కాకుండా హైదరాబాద్ లో ఉన్న పలు రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్లు, ఇంకొన్ని ఉత్పత్తులకి కూడా ప్రచారం కల్పించి లక్షల్లో ఆర్జించాడు. అయినప్పటికీ ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఆశతో చట్ట విరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పించాడంటూ ఎఫ్ఐఆర్ లో అతడిపై ఆరోపణలు చేశారు కానిస్టేబుల్ మనోజ్ కుమార్. ఇక ఆ తర్వాత హర్ష సాయి వంతు. ఇప్పటికే ఇతడు కొన్ని కేసులతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు అతడిపై బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేశాడనే కేసు కూడా పడింది. యూట్యూబ్ లో ఇతడు చాలా పాపులర్. తన వీడియోల ద్వారా ఇప్పటికే 10 బిలియన్ సబ్స్క్రైబర్లను పొందాడు. 1 కోటికి పైగా వ్యూస్ ఉన్నాయి. ఒక్క యూట్యూబ్ నుంచే ఇతడు నెలకు $50,000, అంటే మన కరెన్సీలో దాదాపు 40 లక్షల రూపాయల పైనే సంపాదిస్తున్నాడు. ఇంత సంపాదన వస్తున్నప్పటికీ బయట నుంచి కొన్ని ఉత్పత్తుల్ని ప్రచారం చేస్తూ వచ్చాడు. ఇవి కాకుండా బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేసి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కోసం ఇతడు లక్షల్లో కమిషన్ తీసుకున్నాడనే ప్రచారం సాగుతుంది. మరోవైపు ఈ వివాదంపై హర్ష సాయి స్పందించాడు. బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తున్న అధికారులకు అభినందనలు తెలుపుతూనే పాలసీల్లో ఉన్న ఇష్యూలు, ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ కూడా నార్మల్ గానే చెలామణి అవుతున్నాయన్నాడు. ఏదేవైనా తన వ్యూవర్స్ కి నష్టం కలిగించేది ఏదీ తను చేయనని, రాబోయే రోజుల్లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని వీడియో రిలీజ్ చేశాడు. అందరితో కలిసి తను కూడా బెట్టింగ్ యాప్స్ ఆగడాల మూల కారణాన్ని కనుక్కొని దాన్ని నిర్మూలించే దిశగా ప్రయత్నం చేస్తానన్నాడు. లోకల్ బాయ్ నాని, హర్ష సాయి లాంటి వాళ్లే కాదు, చాలా మంది ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్ని ఇలాంటి వీడియోలే. దీనివల్ల యువత, టీనేజ్ అబ్బాయిలతో పాటు చాలా మంది ఉద్యోగులు కూడా బెట్టింగ్ యాప్స్ కి బానిసలుగా మారుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇలా బానిసలుగా మారుతున్న వాళ్లలో ఎక్కువ మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని ఫాలో అవుతున్న వాళ్లే. వీళ్లంతా లక్షలు, కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే ఇన్ఫ్లుయెన్సర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు.
విష్ణుప్రియ బుల్లితెరపై ఓ స్టార్. ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతారు. అలా తన గ్లామర్తో లక్షల్లో సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటో షూట్స్ పెడుతూ మరోవైపు టీవీ షోల్లో కనిపిస్తూ ఇంకోవైపు రియాలిటీ షోలు కూడా చేస్తూ 2 చేతులా సంపాదిస్తోంది విష్ణుప్రియ. అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఆదాయం ఆర్జిస్తోంది. అలా వచ్చిన డబ్బులతో ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి విదేశీ పర్యటనలు కూడా చేస్తూ ఆ వీడియోల్ని కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. ఇంత సంపాదిస్తున్నా విష్ణుప్రియకు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ఒక్క ప్రచారం ఆపితే ఆమె సంపాదన పడిపోతుందా? జరగబోయే పరిణామాలు ఆలోచించలేదు విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసింది. ఇప్పుడు పోలీస్ కేసు ఎదుర్కొంటోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టిన పోలీసులు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియకు నోటీసులు జారీ చేశారు. యూట్యూబర్లు నైతిక విలువలు లేకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు డీసీపీ విజయ్ కుమార్. బెట్టింగ్ యాప్లను ఏ రకంగా ప్రమోట్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆయన. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇది ఇల్లీగల్, ఇది అక్రమము, ఇట్లాంటి పనులు ఎవరు చేయకూడదని మేము వాళ్లకు ఖచ్చితంగా నిర్దిష్టంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. మరో ముద్దుగుమ్మ సుప్రీత కూడా విష్ణుప్రియలానే చేసింది. ఈజీగా డబ్బులొస్తున్నాయని బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేసింది. తను చాలా బిజీగా ఉంటారని, కానీ ఖాళీ సమయాల్లో కూడా డబ్బులు సంపాదిస్తుంటారని ఊరించింది. అదెలాగో తెలియాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయమని ఓసారి, తనతో పాటు బెట్టింగ్ పెట్టమని మరోసారి ఆమె ప్రచారం కల్పించింది. ఎప్పుడైతే బెట్టింగ్ బాగోతాలపై వ్యవహారం సీరియస్ అయిందో వెంటనే తన వీడియోల్ని డిలీట్ చేసింది సుప్రీత. ఆ వెంటనే బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. తల్లి సురేఖ వాణితో కలిసి నిత్యం ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటుంది సుప్రీత. తల్లి కూతురు ఇద్దరు సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ ఎన్నో వీడియోలు పోస్ట్ చేశారు. ఇద్దరికి కలిపి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అలా మెల్లిమెల్లిగా తనకంటూ ఓ సెపరేట్ ఫాలోయింగ్ పెంచుకుంది సుప్రీత. గ్లామరస్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా ఫాలోవర్స్ ను పెంచుకుంది. మధ్య మధ్యలో కాసుల కోసం కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసింది. అదే ఇప్పుడు ఆమెకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లలో సుప్రీత కూడా ఉంది. వీళ్లతో పాటు రితు చౌదరి, టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్ళలో ఉన్నారు. అమ్మాయిలంతా ఎంతో ఆకర్షణీయంగా తయారై ఈ యాప్స్ కు ప్రచారం కల్పించారు. కొంతమంది యాప్ పేరు ప్రింట్ చేసిన టీషర్ట్ ధరించి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అబ్బాయిలైతే అద్భుతమైన వాక్చాతుర్యంతో అంతా నిజమని నమ్మించేలా అద్భుతంగా వీడియోలు చేసి పెట్టారు. ఇవన్నీ వాళ్ళు కేవలం డబ్బుల సంపాదన కోసం మాత్రమే చేశారు. ప్రజలను ఇవి ఎంత ఇబ్బందులకు గురి చేస్తాయని ఆలోచన చేయకపోవడం బాధాకరం. సుప్రీత లాంటి వాళ్ళు తెలిసి తెలియక చేశామంటూ చెప్పడం మరీ విడ్డూరం. ఇప్పుడు ఈ ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే పరేషాన్ బాయ్స్ అనే ఒక ఈ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్లను పెట్టి చాలా ఆ అకౌంట్ల ద్వారా కూడా చాలా గలీజ్ వీడియోలు కూడా ఎటువంటి మొరాలిటీ ఎథిక్స్ లేకుండా ఆయన చాలా చిన్న పిల్లల్ని కూడా దాంట్లో వీడియోలలో వాడుకొని చాలా విచిత్రంగా ప్రవర్తన చేపిస్తూ ఓన్లీ సబ్స్క్రైబర్షిప్ పెంచుకొని ఈ వ్యూవర్షిప్ పెంచుకొని డబ్బుల సంపాదన కోసం మాత్రమే ఆయన ఇటువంటి పనులు చేస్తున్నాడు అనేది కూడా మన దృష్టికి వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ ఇమ్రాన్ లాంటి వ్యక్తులు వాళ్ళందరిపైన నిఘా పెంచినాము. అమాయకుల్ని మోసం చేసి 100 కోట్లు కొల్లగొడుతున్న కేటుగాలను కొంతమందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ మల్టీ లెవెల్ మోసానికి తెలుసో తెలియకో ప్రచారం కల్పించిన సెలబ్రిటీలపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నోటీసులు అందుకుంటున్న సెలబ్రిటీలు విష్ణుప్రియ, టేస్టీ తేజల తరపున కొరియోగ్రాఫర్ శేఖర్ భాషా పంజగుట్ట పోలీసుల్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విష్ణుప్రియ, టేస్టీ తేజ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని పోలీసుల్ని కోరానన్నారు. బెట్టింగ్ యాప్స్ పర్యవసానాలు తెలియకుండా గతంలో వారు యాప్స్ ని ప్రమోట్ చేశారని తెలిపారు. ఇకపై బిగ్ బాస్ ఫ్యామిలీలో ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయరని స్పష్టం చేశారు. బిగ్ బాస్ మిత్రులు టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ వీళ్ళ కోసం నేను టైమర్ పంపించేసి 3 days లోపల వాళ్ళు వచ్చి హాజరయ్యారు. ఇక్కడ అది వాళ్ళకి చాలా రోజులతో అంటే 1.5 year బ్యాక్ ఎప్పుడు మరి వాళ్ళు చేశారో లేదో కూడా తెలియదు, వాళ్ళకి గుర్తు కూడా లేదు. వాళ్ళైతే
ఫస్ట్ టైం వాళ్ళ మీద ఇట్లా కేసు అనేది రావడం కొంచెం భయపడున్నారు. సో ధైర్యం చెప్పి మనం బట్ బిగ్ బాస్లో అందరూ కూడా ఏకగ్రీవంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ అయ్యిందంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా